అక్కడ చిన్న పొరపాటు జరిగింది. చూద్దాము ఓపెన్ చేసి. భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇందులో మనం ఏమీ కలర్ వేయలేదు. ఇక అసలు ఏం అవసరంలా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో లాస్ట్ టైము నేను ప్రతి గురువారం లేదు అంటే శనివారం ఇట్లా నాకు ఓపిక ఉన్న వరకు ఎవరొకరికి ఫుడ్ ఇస్తాను అని చెప్పి, సో దానిలో భాగంగా నేను ఒక రెసిపీ అయితే షేర్ చేశాను. అక్కడ చిన్న పొరపాటు జరిగింది. యాక్చువల్గా వీడియో షూట్ అయిపోయిన తర్వాత నేను చెప్దాము, ఇది ఏమంటారు, దీని గురించి డీటెయిల్స్ ఇద్దాం అనుకున్నాను, రోబో కుక్ గురించి. కాకపోతే ఆ రోజు హడావుడిలో చెప్పలేకపోయాను అనమాట. ఇది నేను తీసుకుని దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్నట్టుంది. 3 నుండి 4 పైనే అయినట్టుంది. అయితే ఇందులో అండి నాన్ స్టిక్ గిన్నె వస్తుంది, స్టీల్ గిన్నె వస్తుంది, 2 ఉంటాయి. నేనైతే స్టీల్ గిన్నె తీసుకున్నా. ఇది ఎన్ని లీటర్స్ కెపాసిటీ ఏంటని అడిగితే మాత్రం నేను చెప్పలేనండి, నాకు అసలు అట్లాంటి గుర్తుండవు. ఇది గీక్ రోబో కుక్ అనమాట. మీకు అమెజాన్లో కూడా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకా చాలా మంచి మోడల్స్ వస్తున్నాయండి. మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేసి మొత్తం అంతా చూసుకుని అప్పుడు తీసుకోండి. ఇది అప్పట్లో ఇది గీక్ రోబో కుక్ మంచిగా ఉంది, కానీ ఇప్పుడు ఫిలిప్స్ వాళ్ళు ఇట్లా చాలా వచ్చినాయి మనకి. చూసి అప్పుడు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళారనుకోండి మీకు మంచి ఆప్షన్స్ వస్తాయి. క్రోమాక్ కానీ ఇట్లాంటి వాటికి వెళ్ళారనుకోండి, అన్ని ఆప్షన్స్ చూసుకుని అప్పుడు మీరు ఎక్కడ తక్కువ రేట్ ఉందో చూసుకుని కొనుక్కోవచ్చు అనమాట. ఇది మాత్రం నేను నేను ఆ రోజు హడావుడిలో చెప్పలేకపోయాను డీటెయిల్స్. ఇలా మనకి సింగిల్ పాట్ రైస్ ఉంటుంది కదా, ఎప్పుడైనా క్విక్గా అన్ని వెజిటబుల్స్ వేసి పులావ్ చేసుకోవాలన్నా దేనికైనా కూడా అప్పటికప్పుడు అందులోనే అన్నీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాది గ్యాస్ ఇష్యూ వచ్చిందనమాట, నాదే మిస్టేక్, బుక్ చేయడం మర్చిపోయాను. అంత ఇండక్షన్ రోబో కుక్లో నడుస్తుంది ప్రస్తుతం, పరిస్థితి అట్లా ఉంది. సో ఇది ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ లాస్ట్ టైం నేను చెప్పలేకపోయాను. ఇంకా రెసిపీ చూద్దామండి ఇవాళ ఏం చేస్తున్నాను ఏంటనేది. లంచ్ బాక్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. లేట్ చేయకుండా చూసేద్దాం. మనం చేసుకోబోయే టొమాటో రైస్ కోసం, అంటే నేను చేసే పద్ధతికి ఇది దాదాపుగా 3/4 కేజీ టమాటోలు అండి. రైస్ కూడా ఈక్వల్గానే ఉంటుంది, 3/4 కేజీ. టమాటోస్ కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవి ఇంట్లో కొత్తిమీర కొంచెం కాడలు ఉన్నాయండి, అలా అని చెప్పి ఇట్లా బెండులాగా అయిపోలేదు, బాగున్నాయి. సో అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అదేం కంపల్సరీ కాదు, ఉన్నాయి కదా అని చెప్పేస్తున్నాను. ఉల్లిపాయలండి, పెద్దవి అయితే ఒక 2, చిన్నవి అయితే ఇట్లా 4. వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5, 6, మీరు తినే కారాన్ని బట్టి ఇవి కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అయితే టొమాటోల్లో ఒక 2 ఉంచుకొని మిగిలినవి అన్నీ కూడా ప్యూరీ చేసేసుకోవాలి. అవి ఏం చేయాలో చెప్తాను. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు. సో మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే బియ్యం కడిగి పెట్టేసుకొని 1కి 2 నీళ్ళు పోసి పెట్టేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా సన్నగా ఇట్లా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా పొడవుగానే కట్ చేసుకోవాలండి. మనం కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇంకా అది మీరు తీసుకున్న క్వాంటిటీకి అనుగుణంగా వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, మనం తీసుకున్న గరం మసాలాలు, జీడిపప్పు అన్నీ వేసేసుకుని వేయించుకోవాలి. వీటిని ముందుగా దీనిలోకి ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు ఇవన్నీ వేసుకొని ముందు వీటిని ఆగనివ్వాలి. కొద్దిగా పసుపు అండి, చాలా తక్కువ, చూసారు కదా ఎంత కొంచెం వేసాను అంతే. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా యాగనివ్వాలి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత అని ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు తీసుకునే రైస్కి అనుగుణంగా మీరు వేసుకోండి. కొంతమంది ఘాటుగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అట్లా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి. ఉల్లిపాయ ఏం పూర్తిగా వేగనవసరం లేదు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వేసుకుని ఇది మంచిగా వేగనివ్వాలి. ఇది కొంచెం మనకి మంచిగా ప్యూరీ అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుందండి. మనం ఎంత మసాలాలు వేసినా కూడా చాలా రుచిగా వస్తుంది. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. మనం ఈ స్టేజ్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. కొంచెం ఏంటంటే అక్కడక్కడ ముక్క తగులుతూ బాగుంటుంది అన్నమాట మనం తినేటప్పుడు. చూసారు కదండి, మనకి మంచిగా అంతా కూడా వేగిపోయింది. ఎక్కడ ఏది పచ్చిగా ఉండకూడదు. టమాటో కూడా మనం వేసిన ముక్కలు కొంచెం మెత్తగా అవ్వాలి. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. కడిగి నానబెట్టుకున్న బియ్యం నీళ్ళు లేకుండా వేసేసుకొని ఒక్కసారి బియ్యం జస్ట్ వేడెక్కే వరకు ఈ గ్రేవీలో అలా కలుపుకోవాలి. చూసారా, మనకి ఆ బియ్యం వేసిన తర్వాత మళ్ళీ కూడా కొంచెం అట్లా ఉడకడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు పక్కన కొలతకి 1కి 2 నీళ్ళు కొలుసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు ఆ నీళ్ళే మనం బియ్యం నానబెట్టుకోవడానికి కూడా వాడుకోవాలండి. సో పక్కన నేను కాచి పెట్టేసుకున్న నీళ్ళు అవి వేసేసుకుని ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఇది మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఇంకా మూత పెట్టేసుకుంటే మనకి దీని టైం అయ్యే లోపల రెడీ అయిపోతుంది అనమాట. రైస్ ఆప్షన్ పెట్టేస్తాను, సరిపోతుంది. రెడీ అయిపోయిందండి మన రైస్ అయితే. చూద్దాము ఓపెన్ చేసి. భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇందులో మనం ఏమీ కలర్ వేయలేదు. చూసారా పొడి పొడిలాడితే ఎలా వచ్చిందో. చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఈ ముక్కలు ఇలా మనం తర్వాత వేయటం మూలంగా అక్కడక్కడ అలా ముక్క తగులుతూ ఉంటుంది. ఇక అసలు ఏం అవసరంలా, కొంచెం పెరుగు పెట్టుకున్నారంటే పక్కన అద్దరిపోతుంది అది. ఇంకా నేనైతే బాక్సులు కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. కాకపోతే ఎంత వేడిది పెట్టను, కొంచెం ఆరిన తర్వాత పెడతాను. 5గురికే ప్రస్తుతం అయితే 5గురికి చేసే ఒప్పుకుంది కనుక ఇంతవరకు చేస్తున్నా. ఇందులోనే అండి ప్రోటీన్ కోసం మనం కొంచెం మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ వేయాలి అంటే కనుక ముందే కొంచెం దాన్ని మనం వేడి నీళ్ళల్లో వేసుకొని మంచిగా స్క్వీజ్ చేసేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. టమాటో అదంతా వేగిన తర్వాత జస్ట్ వేసుకున్నా సరిపోతుంది. సో ఇలా మీరు కూడా చేయాలి అనుకుంటే చాలామంది కొంచెం ఐడియాస్ ఇవ్వండి అన్నారు. అందుకని చెప్పి ఇలా ఇవాళ నేను టొమాటో రైస్ చేస్తూ మీకు కూడా చూపించాను అనమాట. ఇలా ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే కనుక కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.